కొడిమ్యాలలో ఉత్సాహంగా ప్రారంభమైన వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం. భారత యువ ఛాంపియన్లను తీర్చిదిద్దేందుకు శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్న జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖల సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న ఉచిత బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం జీవన్ రెడ్డి హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నూతన క్రీడా పాలసీలో భాగంగానే భారత యువ ఛాంపియన్లను తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిక్షణ శిబిరాలతో పాటు అనేక ప్రత్యేక క్రీడా శిక్షణ కార్యక్రమాలను క్రీడాకారులకు అందించేందుకు రూపకల్పన చేస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన షటిల్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడను గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్రీడాకారులు రాణించేందుకు వీలు కల్పించిన జిల్లా యువజన మరియు క్రీడల అభివృద్ధి అధికారి జగిత్యాలను ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. శిక్షణ అందిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం ఆయన అతిథులతో కలిసి కాసేపు షటిల్ బ్యాడ్మింటన్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఉప సర్పంచ్ గురం నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు తన వంతుగా ప్రతిరోజు అరటి పనులను అందించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ ఖోఖో క్రీడాకారులు కృష్ణంరాజు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతిరోజు శుద్ధి చేయబడిన నీటిని అందిస్తామని చెప్పారు. అంతకుముందు బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిర నిర్వాహకులు శిక్షకులు బూట్ల రాజమల్లయ్య మాట్లాడుతూ, బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిరోజు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తామని, తద్వారా విద్యార్థులు జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించేలా శిబిరం దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రతిరోజు శిబిరంలో 25 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఆయన వివరాలను వెల్లడించారు. శిబిర నిర్వహణకు సహకరిస్తున్న అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి, ఉప సర్పంచ్ గురం నర్సయ్య గౌడ్, 11వ వార్డు సభ్యురాలు నార్ల శ్రీజ సాయి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పులి వెంకటేష్, ఫిజికల్ డైరెక్టర్ బీరయ్య, సీనియర్ క్రీడాకారులు కృష్ణంరాజు, ప్రవీణ్, సత్యానంద్, అనిల్తో పాటు శిక్షణ శిబిరం నిర్వాహకులు శిక్షకులు బూట్ల రాజమల్లయ్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే మళ్ళీ 40 రోజులకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది, బిజీ షెడ్యూల్ ఉండదు. కానీ పిల్లల కోసం ఏదో చేయాలని తపనతో ముందుకు వస్తున్నందుకు కొత్తగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే గతంలో రఘువీర్ సార్ ఉన్నప్పుడు ఉండే మధ్యలో గ్యాప్ వచ్చింది మీరు అన్నట్టు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కొద్దిగా క్రీడల పైన ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. దాని ద్వారా ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది కాబట్టి ఇంకా మీరు ఇలాగే ముందుకెళ్ళాలని, దానికి ఏ రకంగా సహాయం మీకు సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ ఆదరిస్తున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మరియు డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త నిర్వహణలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా మన జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల పట్టణంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరము షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో ప్రభుత్వం మనకు కేటాయించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అయితే ఇంకా కూడా ఈ పిల్లలకు కొంత దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు డౌట్ పడుతుండ్రు, మేము పోతే మరి ఏమవుతుందో ఏందో అన్నట్టు. అట్లాంటి డౌట్స్ అవసరం లేదు మనకు. ఈ కార్యక్రమము మే 1 నుండి మే 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించుకుంటాం. మనం మార్నింగ్ 6 to 9, మనం ఎగ్జాక్ట్గా 7 to 9, ఎందుకంటే నాకు 5 గంటలకు బస్సు ఎక్కినా కూడా నేను ఇక్కడ 6:45కే 7కే రీచ్ కాగలుగుతా కాబట్టి 7 to 9 అనేది అఫీషియల్. మనకి పిల్లలు ఒకవేళ ముందు వస్తే వామప్ చేసుకుంటారు అట్లా. సో ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రారంభకులు మరియు ముఖ్య అతిథి అయినటువంటి ఈ యొక్క కొడిమ్యాల ప్రథమ పౌరులు పెద్దలు శ్రీ గడ్డం జీవన్ రెడ్డి గారు సర్పంచ్ గారిని వేదికపైకి వచ్చి
అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.